ఓకే. సో మనకి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ క్లాస్లో స్థిర విద్యుత్ శాస్త్రం గురించి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా? సో ఈరోజు నెక్స్ట్ చాప్టర్ 7th చాప్టర్ చలించేటువంటి ఆవేశాలు అయస్కాంతత్వం. చలించేటువంటి ఆవేశాలు అయస్కాంతత్వం గురించి ఈ చాప్టర్లో నేర్చుకుందాం. ఓకేనా? చలించేటువంటి ఆవేశాలు అయస్కాంతత్వం అంటే ఇక్కడ మనకి చలించేటువంటి అంటే ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం చుట్టూ ఏమేర్పడుతుందంటే అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుందని ఐన్స్టైన్ యొక్క ప్రయోగం ద్వారా మనం నేర్చుకుంటాం. ఐన్స్టైన్ ప్రయోగం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే చలించేటువంటి వాహకం చుట్టూ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది ఐన్స్టైన్ ద్వారా. అంటే సో మనకి ఇక్కడ అయస్కాంత క్షేత్రం అనేది విద్యుత్ తోటి ముడిపడి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? అలాగే సో నెక్స్ట్ మనకు బయట సవర్ట్ సంబంధించినటువంటి నియమం గురించి ఈరోజు నేర్చుకుందాం. బయట సవర్ట్ సంబంధించినటువంటి నియమం ఏంటి సార్? బయట సవర్ట్ సంబంధించినటువంటి నియమం. సో ఒక కరెంటు ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం తీసుకుందాం. ఇది కరెంటు ప్రవహిస్తున్నటువంటి వాహకం. ఓకేనా? ఐ అంటే విద్యుత్ ప్రవాహం. ఐ అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం, ఒక వైర్ తీసుకుంటున్నాము. దీనికి r దూరంలో P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. r దూరంలో P అనేటువంటి ఒక బిందువును తీసుకుంటున్నాను. దీనిలో ఎంత స్వల్పాంశం ఎంత సార్ అంటే dl స్వల్పాంశం తీసుకుంటున్నాను. dl కోణం ఎంత సార్ అంటే θ కోణం తీసుకుంటున్నాను. ఓకేనా? అకార్డింగ్ టు అంటే బయట్ సవర్ట్ నియమం ప్రకారం ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ తీసుకుందాం. విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ. ఓకేనా? దీనికి r దూరంలో P అనేటువంటి ఒక బిందువు వద్ద తీసుకుంటున్నాను. ఈ బిందువు P అనేటువంటి బిందువు వద్ద ఓకేనా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అయస్కాంత ప్రేరణను కనుక్కోవాలి. అయస్కాంత ప్రేరణ అంటే సో అయస్కాంత ప్రేరణ ఎక్కడ తీసుకుంటున్నాం? P బిందువు వద్ద తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ P బిందువు వద్ద కలిగేటువంటి అయస్కాంత ప్రేరణ r దూరంలో దేని వల్ల కలుగుతుంది? dl అనేటువంటి ఒక స్వల్ప మూలకం. ఓకేనా? ఒక స్వల్ప మూలకం వల్ల కలుగుతుంది. అంటే ఒక స్వల్ప అంశం వల్ల, స్వల్ప మూలకం వల్ల r దూరంలో ఈ బిందువు వద్ద కలిగేటువంటి అయస్కాంత ప్రేరణ అనేది ఏ విధంగా ఏ పదాల మీద ఆధారపడి ఉంటుందో బయట్ సవర్ట్ అనే సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరించడం జరిగింది. ఓకేనా? సో దాని ప్రకారం సో dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ I అని రాసుకోవచ్చు. సమీకరణం 1. ఎట్లా సార్ అంటే ఇక్కడ కలిగేటువంటి అయస్కాంత ప్రేరణ దీనిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ద dB ఇస్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ I. ఓకేనా? గుడ్. అలాగే ఇక్కడ dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ dl అంటే స్వల్ప అంశానికి, ఇక్కడ ఇచ్చినటువంటి స్వల్ప అంశానికి కూడా అంటే దాని యొక్క పొడవు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. అయస్కాంత ప్రేరణ అనేది దానికి ఉన్నటువంటి పొడుగు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. పొడుగు పెరిగినట్లయితే ప్రేరణ పెరుగుతుంది, పొడుగు తగ్గినట్లయితే ప్రేరణ తగ్గుతుంది. ఓకేనా? అలాగే సో ద dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ sin θ. sin θ అంటే కోణం. ఓకేనా? ఈ కోణం దేని మధ్య తీసుకున్నాను? dl కు r మధ్య ఉన్నటువంటి కోణం θ. ఈ కోణం పైన కూడా ఈ అయస్కాంత ప్రేరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా? వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అనులోమానుపాత సంబంధం కలిగి ఉంటుంది. అలాగే dB ఈజ్ ఇన్వర్సల్ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అంటే ఏంటి సార్ అంటే అక్కడ వెళ్ళేటువంటి అయస్కాంత ప్రేరణ అనేది విలోమానుపాతంలో ఉంటుంది దూరం యొక్క వర్గానికి.
ఓకేనా, దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది ఏంటిది, అయస్కాంత ప్రేరణ. ఓకేనా, సో ద dB is the directly proportional inversely proportional 1/r². అంటే ఇక్కడ తీసుకున్నటువంటి అయస్కాంత ప్రేరణ దానిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి, దాని యొక్క పొడవుకి, స్వల్పాంశానికి, అలాగే వాటి మధ్య ఉన్నటువంటి కోణానికి, వాటి యొక్క మధ్య ఉన్నటువంటి దూరానికి ఈ విధంగా సంబంధం ఉంటుంది, పదాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ 4 పదాలను కలిపి రాసినట్లయితే సో dB is directly proportional I dl sin theta by r² అని రాసుకోవచ్చు. ఓకేనా, dB is directly proportional I dl sin theta by r². దీన్ని బయట్ సవట్ లా అంటారు. ఓకేనా, ఇక్కడ ఈ అనులోమానుపాతానికి ఇట్లా తీసేసినట్లయితే సో dB is equal to mu0 by 4 pi I dl sin theta by r² గా రాసుకోవచ్చు. mu0 అంటే ఏంటి సార్ అంటే పెర్మిబిలిటీ అంటారు. ఓకేనా, పెర్మిబిలిటీ. సో mu0 by 4 pi వాల్యూ ఎంత సార్ అంటే 10⁻⁻⁷. ఓకే, యాంపియర్ ఇన్వర్స్ గా మనం రాసుకోవచ్చు ప్రమాణాలు. దీని mu0. ఓకేనా, సో దీన్ని వెక్టర్ ఫామ్ లో కూడా సదిశ రూపంలో రాసుకోవచ్చు. సదిశ రూపంలో రాసుకుంటే ఎట్లా వస్తుందంటే dB is equal to mu0 okay by 4 pi I. Okay, so dl into r by r³ రాస్తాము. సదిశ రూపంలో రాసినట్లయితే ఆ విధంగా ఉంటుంది సమీకరణం అనేది. ఓకేనా, అలాగే యాంపియర్ నియమాన్ని చూసినట్లయితే యాంపియర్ నియమం చూసినట్లయితే ఏదైనా మూస్తున్నటువంటి సంవృత వలయం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం, అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఏదైనా ఒక సంవృత వలయాన్ని, సంవృత అంటే మూస్తున్నటువంటి వలయాన్ని సంవృత వలయంగా తీసుకుంటాం. ఓకేనా, అంటే ఏదైనా మూసి ఉన్నటువంటి ఒక సంవృత వలయం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నట్లయితే దానిలో ఉన్నటువంటి ఇంటిగ్రల్ ఆఫ్ d.dl is equal to mu0 I రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి సార్, ఇక్కడ అయస్కాంత క్షేత్రం యొక్క సమకలనం, రేఖీయ సమకలనం, అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమకలనం అనేది దానిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి mu0 రెట్లు ఉంటుంది. దీన్ని ఆంపియర్ నియమం అంటారు. దీన్ని మనం నిరూపించడం కూడా ఉంటుంది. ఓకేనా, దాన్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ d.dl is equal ఏదైనా మూస్తున్నటువంటి సంవృత వలయం. ఓకేనా, అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఏదైనా మూస్తున్నటువంటి సంవృత తలాన్ని ఊహించినట్లయితే దానిలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమకలనం, దీన్ని సమకలనం అంటుంది. సమకలనం గుర్తులు ఏమంటారు అంటే సమకలనం, ఇంటిగ్రేట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే సో సమకలనం యొక్క అంటే మనం విద్యుత్ క్షేత్రం యొక్క రేఖీయ సమకలనం అనేది దాని గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దానిలో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహానికి mu0 రెట్లు ఉంటుంది అని ఇక్కడ ఆంపియర్ నియమం అని తెలియజేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక చార్జ్డ్ వైర్ తీసుకుందాం, పొడిగినటువంటి ఒక తీగ తీసుకుందాం. ఓకేనా, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ వైర్. ఓకే, సో దీని నుంచి r దూరంలో P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. P అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వైర్ తీసుకుంటున్నాను, ఒక తీగ తీసుకుంటున్నాను, లేకుంటే ఒక వాహకం తీసుకుంటున్నాను. ఆ వాహకం నుండి r దూరంలో P అనేటువంటి ఒక బిందువును తీసుకుంటున్నాను. సో ఈ P బిందువు నుండి ఒక
సర్కిల్ గీస్తున్నాను, ఒక వృత్తాన్ని గీస్తున్నాను. ఈ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత సార్ అంటే ఆర్. వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత ఆర్. ఆ వృత్తం యొక్క కేంద్రం ఎంత ఓ. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఐ అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్టూ ఒక వైర్ కండక్టర్ వాహకం. ఆ వాహకం నుండి ఆర్ దూరంలో పి అనేటువంటి ఒక బిందువు తీసుకున్నాను. ఆ పి బిందువు గుండా ఒక వృత్తాన్ని గీశాను. దాని యొక్క వ్యాసార్థం ఎంత సార్ అంటే ఆర్. ఆ వృత్తం యొక్క కేంద్రం ఎంత సార్ అంటే ఓ. ఓకేనా? వృత్తం యొక్క కేంద్రం ఓ, దాని యొక్క వ్యాసార్థం ఆర్. పి అనేటువంటి ఒక బిందువు తీసుకుంటున్నాను. ఈ పి అనేటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణని కనుక్కోవాలి. అయస్కాంత ప్రేరణని కనుక్కోవాలి. అర్థమైందా చెప్పింది? అంటే అయస్కాంత ప్రేరణను ఎక్కడ కనుక్కుంటున్నాం? ఈ డిబి అనేటువంటి బిందువు వద్ద కనుక్కుంటున్నాం. ఓకే, ఇక్కడ మనకి అయస్కాంత ప్రేరణ కనుక్కోవాలి అంటే, ఓకే, అయస్కాంత ప్రేరణ కనుక్కోవాలంటే ఈ కొద్దిగా స్వల్ప మూలకం డిఎల్లో ఎంత ఉంది సార్ అంటే అయస్కాంత ప్రేరణ డివి. మరి మొత్తం దాని చుట్టూ ఎంత ఉంది అనేది కావాలి. ఇంకొక పాయింట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇది విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ. దీని చుట్టూ ఏర్పడేటువంటి అంటే సేమ్ ఒకటే వ్యాసార్థం ఉంది కాబట్టి దాని చుట్టూ ఎక్కడైనా కూడా అయస్కాంత ప్రేరణ సమానంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట దీని ఒక వైర్, ఆ వైర్ చుట్టూ ఉండేటువంటి అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుంది అనేది సమానంగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే దాని యొక్క వ్యాసార్థం ఆర్ అన్నది ఈక్వల్ అవుతుంది. చూడడానికి ఇలా ఉంటుంది బోర్డు పైన, కానీ యాక్చువల్లీ ఇది వైర్, ఒక స్ట్రైట్ వైర్ అనుకుందాం. దీని చుట్టూ అయస్కాంత ప్రేరణ ఏర్పడుతుంది. ఈ అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి. ఓకేనా? సో ఇక్కడ డిబి తీసుకుంటున్నాను, డిఎల్ మూలకంలో. అయితే నాకు మొత్తం కావాలి. మొత్తం కావాలంటే దాన్ని సమకలనం చేయాలి. బి డాట్ డిఎల్ చేసినట్టయితే మొత్తం వస్తుంది. మొత్తం అయస్కాంత ప్రేరణ కరెంట్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ వస్తుంది. అయితే ఇక్కడ ఇంటిలో బి డాట్ డిఎల్ కదా, ఒకవేళ డాట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే కాస్ట్ ఇట్ వస్తుంది కదా, బి డిఎల్ హియర్ టేకెన్ కాస్ థీటా. ఓకేనా? సో కాస్ అనేది ఇక్కడ ఎంత సార్ అంటే 0 డిగ్రీస్. ఓకే, సో 0 కాబట్టి దట్ ఈస్ ద మొత్తం ఎలా రాసుకోవచ్చు? బి డి ఎల్గా రాసుకోవచ్చు. సో బి కాన్స్టెంట్ ఇంటిగ్రల్ డిఎల్, సమకలనం డిఎల్. సో సమకలనం డిఎల్ అంటే సో సమకలనం డిఎక్స్ ఇస్ ఈక్వల్ ఎంత సార్ అంటే ఎక్స్ రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ సమకలనం డిఎల్ ఈక్వల్ ఏం రాసుకోవాలి? ఎల్ రాసుకోవాలి. ఎల్ అంటే ఏంటి? ఇక్కడ తీగ యొక్క చుట్టుకొలత మొత్తం ఎంత చుట్టుకొలత, అది ఒక సర్కిల్, అది ఒక వృత్తం కాబట్టి వృత్తం యొక్క చుట్టుకొలతని ఇక్కడ మనం అప్లై అవ్వచ్చు. వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత? 2πr. 2πr. సో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 2πr అంటే ఇంటిగ్రల్ ఆఫ్ b డాట్ d ఎంత వచ్చింది? b ఇంటూ 2πr వచ్చింది. కానీ ఆంపియర్ అనే సైంటిస్ట్ చెప్పిన ప్రకారం ఇది ఒక మూసినటువంటి సముద్ర వలయం భావించినట్లయితే, ఓకేనా, సో ఇంటిగ్రల్ ఆఫ్ b డాట్ dl ఇస్ ఈక్వల్ ఎంత ఉంటుంది సార్ అంటే μ0 కి సమానంగా ఉంటుందని చెప్పింది. ఈ రెండు సమీకరణాలు ఇట్లా పోల్చినట్లయితే b ఇంటూ 2πr ఇస్ ఈక్వల్ టు μ0 తీసుకుంటున్నాం. ఓకేనా? b ఇస్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు? μ0 బై 2πr గా రాసుకోవచ్చు. ఓకేనా? b ఇస్ ఈక్వల్ μ0 బై 2πr. μ0 అనేది కాన్స్టెంట్, i అనేది ఈ వాయువున ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం, 2π అనేది కూడా స్థిరమైన పదమే. r అంటే ఏంటి సార్? వ్యాసార్థం లేదా దూరం. అంటే ఇక్కడ దూరం పెంచుకో తగ్గుకో ఒక ఆరే మారుతుంది సమీకరణంలో. ఓకేనా? అంటే నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా అయస్కాంత ప్రేరణ అనుకోవచ్చు. అంటే ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత ప్రేరణకు సమీకరణం ఏంటి సార్ అంటే b is equal μ0 బై 2πr గుర్తుపెట్టుకోవాలి. So next one taken
ఒక విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాను. ఈ తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాను. ఈ తీగ చుట్టకు కేంద్రం వద్ద దీని యొక్క అయస్కాంత ప్రేరణ, తీగ చుట్ట వల్ల కలిగేటువంటి అయస్కాంత ప్రేరణ దాని యొక్క కేంద్రం వద్ద ఎంత ఉంటుందో కనుక్కోవాలి. దేన్ని ఉపయోగించారంటే బయట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగించి కనుక్కోవాలి. బయట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగించి కేంద్రం వద్ద, ఒక వృత్తం యొక్క కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఓకేనా? సో అయస్కాంత ప్రేరణ ఎంత ఉందో కనుక్కోవాలి అంటే ఇక్కడ ఆర్ దూరం, దాని ఒక వ్యాసార్థం ఎంత తీసుకుందాం, ఆర్ తీసుకుందాం. ఓకేనా? సో దీని ఒక స్వల్ప మూలకం తీసుకుందాం. ఎంత దీని ఒక పొడవు డిఎల్ అనుకుందాం. ఓకేనా? అంటే సో ఇక్కడ మనకు డిబి అనేది అయస్కాంత ప్రేరణ కేంద్రం వద్ద విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట వల్ల దేన్ని ఉపయోగిస్తున్నాం, బయట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగిస్తున్నాం. ఓకేనా? అంటే సో బయట్ సవార్ట్ నియమం ఏంటి సార్? సో బయట్ సవార్ట్ నియమం ఏంటిది? dB is equal to mu naught by 4 pi I dl sin theta by r square. ఓకేనా? dB is equal అంటే ఈ dB అనేది ఈ స్మాల్ మూలకం వల్ల dl అనేటువంటి మూలకం వల్ల r దూరంలో dB ఎంత ఉంటుంది సార్ అంటే ఇంత ఉంటుంది. బయట్ సవార్ట్ నియమం అని చెప్పి మనకు ఆల్రెడీ. ఓకేనా? స్వల్ప మూలకం వల్ల dl అనేటువంటి మూలకం వల్ల దాని యొక్క కేంద్రం వద్ద r దూరంలో ఉన్నటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ dB అనేది ఇంత ఉంటుంది. కానీ నాకేం కావాలి? దీని మొత్తం వల్ల కావాలి. అంటే దీన్ని ఏం చేస్తారంటే సమకలనం చేస్తున్నాను ఇరువైపులా. ఓకేనా? సో సమకలనం చేస్తే ఏమిటి సార్? ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ dB is equal చేస్తే ఏమవుతుంది? b వస్తుంది, మొత్తం వస్తుంది. కేంద్రం వద్ద ఉండేటువంటి అయస్కాంత ప్రేరణ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట వల్ల. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఆఫ్ dB is equal, సో ఇంటిగ్రల్ ఆఫ్ mu naught by 4 pi I dl sin theta by r square అని రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో mu naught by 4 pi. ఓకే, ఇవి రెండు కూడా స్థిర పదాలు. sin తీసుకోవాలి 90 డిగ్రీలు కదా. సో 90 డిగ్రీలు కాబట్టి sin ఎంత తీసుకోవాలి 1. సో రిమైనింగ్ ఈక్వేషన్ రాస్తున్నాను I dl I by r square integral of dl. ఇంటిగ్రేషన్ ఆఫ్ dl చేస్తే అవుతుంది మనకు మొత్తం వస్తుంది. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is equal x. ఓకేనా? సో దీన్ని సమాకలనం చేసినట్లయితే mu naught 4 pi I r square dl చేసినట్టు l వస్తుంది. l అంటే ఏంటి? పొడుగు, తీగ చుట్టు యొక్క పొడుగు. తీగ చుట్టు యొక్క పొడుగు దాని చుట్టుకొలతకు సమానం. చుట్టుకొలత ఎంత? వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత? 2πr. ఓకేనా? సో 2πr సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. mu naught by 4 pi I r square 2πr. దాని యొక్క చుట్టుకొలత ఎంత? 2πr. ఇలా r కు r క్యాన్సిల్ అవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది, 2 కి 2 కూజా. ఓకేనా? అంటే మనకు b ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? mu naught I by, ఓకేనా, 2r వచ్చింది. mu naught I by 2r అంటే దాని యొక్క కేంద్రం వద్ద, దాని యొక్క వృత్తం యొక్క కేంద్రం వద్ద ఎంత ఉంటుంది సార్ అంటే mu naught I by 2r కి సమానం. ఒకవేళ నెంబర్ ఆఫ్ తీగ చుట్టలు తీసుకున్నాం, అప్పుడు తీగ చుట్టలు తీసుకున్నట్లయితే ఎన్ని తీగ చుట్టలు తీసుకుంటానా? ఎన్ని తీగ చుట్టలు తీసుకుంటున్నాం. ఎన్ని తీగ చుట్టలు తీసుకున్నట్లయితే అయస్కాంత ప్రేరణ దాని యొక్క కేంద్రం వద్ద ఎంత ఉంటుంది సార్ అంటే b is equal mu naught I n into mu naught I by 2r గా ఉంటుంది. ఓకేనా? ఈ నెక్స్ట్ మనం ఫర్దర్ క్లాస్లో ఇప్పుడు వృత్తం యొక్క కేంద్రం వద్ద అనుకున్నాం కదా, దీని యొక్క అక్షం పైన ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట యొక్క కేంద్రం యొక్క అక్షాన్ని పొడిగించినట్లయితే అక్షము పైన ఏదైనా ఒక బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఎంత ఉందో కనుక్కోవాలి. ఓకేనా? అందుకే ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. b is equal n into mu naught I by 2r. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.